హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ దుర్గా భవాని. ఈరోజైతే మనం ఒక ఫ్లేవర్ఫుల్ సెమీ గ్రేవీ చికెన్ కర్రీ చేసేసుకుందాం. దీనికైతే ఫస్ట్ మనం ఒక 1 kg ఆఫ్ చికెన్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. అందులో మన టేస్ట్కి సరిపడ కారం అంటే 2 to 3 tablespoons ఆఫ్ కారం తీసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులో నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కూడా ఒక 2 tablespoons అంతా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక 2 tablespoons అంత ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పీస్కి పట్టేలాగా చూసుకోండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం నీట్గా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 1 hour ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఒక మంచిగా ఫ్రై పాన్ పెట్టేసుకొని పొడుగ్గా చాప్ చేసుకున్న ఆయిల్ వేసేసుకొని అందులో మనం పొడుగ్గా చాప్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మన కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇందులో మనం ఆనియన్తో పాటు పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు 2 టమాటా కూడా వేసుకొని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని అంతా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 to 6 కాజు కూడా వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 to 4 tablespoons ఆయిల్ వేసేసుకొని చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అంతా మిక్స్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మెల్లగా అందులో డ్రాప్ చేసుకోవాలి. మెల్లగా డ్రాప్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుందండి చికెన్. కుక్ అయ్యేటప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి అడుగంటకుండా చూసుకోవాలి. మనకి ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత స్లోగా ఒక మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో స్లోగా. ఎంత స్లోగా మనం మిక్స్ చేసుకుంటే అంత పీస్ విరగకుండా ఉంటుంది. ఎందుకంటే చికెన్ అన్నది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మిక్స్ చేస్తే విరిగిపోతాయి పీసెస్. స్లోగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే సిమ్లో మగ్గుతుంది. అది మగ్గిన తర్వాత ఈ మనం పేస్ట్ ఏదైతే చేసుకున్నామో స్టార్టింగ్లో ఆనియన్ టమాటా ఇంకా కాజు అవన్నీ పేస్ట్ అందులో డ్రాప్ చేసుకోవాలి. ఆ డ్రాప్ చేసిన పేస్ట్ని నీట్గా మిక్స్ చేసుకోండి స్లోగా. ఎంత స్లోగా గ్రేవీ అన్నది మిక్స్ చేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయిన చికెన్ ఉంది కాబట్టి అది విరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్లోగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకి వేడి వేడి గుమగుమలాడే కాజు చికెన్ గ్రేవీ, అది కూడా సెమీ గ్రేవీ టైప్లో రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెసో. కానీ జస్ట్ మనకి కొంచెం పేషెన్స్ కావాలి దీనికి. ఎంత పేషెన్స్ పెట్టుకుంటే అంత మంచిగా ఫ్లేవర్ఫుల్గా కుక్ అవుతుంది. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. ఇది మా నానమ్మ స్టైల్ రెసిపీ. ఇది తను చాలా ప్రేమతో మా అందరికీ చేసి పెట్టేది. తను ఎంతైతే ప్రేమగా మా అందరికీ చేసి పెట్టి నేర్పించిందో ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నానండి.